నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే వేరుశనగకాయ పప్పులను ఉడికించి బెల్లం వేసి ఈ విధంగా లడ్డూలు చుట్టేశారంటే చాలా బాగుంటాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం బాగుంటుంది కాబట్టి డైలీ ఒకటి తీసుకున్నారంటే ఎముకలకి బాగా బలం అనేది వస్తుంది. మేము చిన్నప్పుడైతే మా కడప సైడ్ మేము ఇలా చేసుకునే వాళ్ళము. వేరుశనగకాయలని ఉడికించి ఒలిచి రోట్లో వేసుకొని దంచుకొని తినేవాళ్ళం. రెసిపీ పాతకాలం రెసిపీ. 90sలో మా అక్క వాళ్ళు తయారు చేసి మాకు పెట్టేవాళ్ళు. అదే రెసిపీ నేను మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను. వేరుశనగకాయలు లేని టైంలో ఇలా వేరుశనగకాయ పప్పులతో తయారు చేసుకోవచ్చు. వీటిని నేను చాలా ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీని ఇస్తే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు వేరుశనగకాయ పప్పులు తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే పచ్చి వేరుశనగకాయలైనా ఉడికించుకోవచ్చు. వేరుశనగకాయలు లేని వాళ్ళు ఈ విధంగా వేరుశనగకాయ పప్పులను ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి. మీరు ఈవినింగ్ తయారు చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానపెట్టేయండి, బాగా నానిపోతాయి. లేదంటే మార్నింగ్ చేసుకోవాలంటే ముందు రోజు నైటు నానపెట్టేయండి, బాగా నానిపోతాయి. ఈ విధంగా మీకు ఎన్ని వేరుశనగకాయ పప్పులు కావాలో అన్నీ నీళ్ళు పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్ళు పోసి నానపెట్టండి. ఇక్కడ వేరుశనగకాయ పప్పులు బాగా నానిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకి పప్పులు అనేది డబుల్ క్వాంటిటీ వచ్చింది. ఈ పప్పులు ఎంత బాగా నానితే మనకు తొందరగా అంత బాగా ఉడికిపోతాయి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే కుక్కర్లో వేసేసి నీళ్ళు పోసి మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ రాణించండి, సరిపోతుంది. ఇక్కడ నానబెట్టిన వేరుశనగకాయ పప్పుల్ని ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఈ వేరుశనగకాయ పప్పుల్లోకి తాజాగా ఉన్న నీళ్ళు వేసుకోవాలి, నానబెట్టిన నీళ్ళే వేసుకోకూడదు. ఈ వేరుశనగకాయ పప్పుల్లోకి మునిగేంత వరకు నీళ్లు కాకుండా ఇంకొద్దిగా పైకి వచ్చేలాగా అయితే నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు అయితే వేసాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి వేరుశనగకాయ పప్పులు బౌల్ పెట్టేశాను. మూత పెట్టేసి తక్కువ మంట మీద వేరుశనగకాయ పప్పులు బాగా ఉడికించుకోవాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వేరుశనగకాయ పప్పులు ఎంత సాఫ్ట్గా ఉడికించుకుంటే ఈ స్వీట్ అనేది అంత బాగా వస్తుంది. వేరుశనగకాయ పప్పులు ఇక్కడైతే ఉడికిపోయాయి. ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ పప్పులను తీసుకొచ్చి ఒక స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలి. నీళ్ళన్నీ ఉడిగిపోవాలి. తేమ అనేది అసలే ఉండకూడదు. తేమ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్వీట్కి సరిపడా బెల్లం వేసినప్పుడు తేమలో బెల్లం అనేది కరిగిపోయి మనకి లడ్డూలాగా రాదు, ఉండ చుట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. అందువల్ల పప్పులు అనేది తేమ లేకుండా చూసుకోవాలి. ఇక్కడైతే పప్పులు తేమ అనేది లేవు. ఇక్కడ స్వీట్కి సరిపడా బెల్లం తీసుకున్నాను. ఇదేమీ కొలతలు అవసరం లేదు, మీకు స్వీట్కి సరిపడా వేసుకోండి. నేను 1 కప్పు పప్పుల్లోకి 1/2 కప్పు వేసాను. మాకైతే సరిపోయింది. మీరు ఎంతైతే తినగలరో అంత స్వీట్కి సరిపడా బెల్లం అయితే తీసుకోండి. రోలుని కూడా శుభ్రంగా ఈ విధంగా తుడిచేసుకోవాలి. రోలు కూడా తేమ ఉండకూడదు. శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఫస్ట్ అందులోకి బాగా చల్లార్చి పెట్టుకున్న వేరుశనగకాయ పప్పులను వేసుకోవాలి. మీరు వేరుశనగకాయలు ఉడికించుకునే వాళ్ళైతే అవన్నీ ఒలిచేసిన తర్వాత పప్పులు ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకోండి. నా దగ్గర చిన్న రోలు ఉంది, దంచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మీ దగ్గర పెద్ద రోలు ఉంటే పెద్ద రోట్లో వేసి బాగా దంచేసుకోండి. లేదంటే ఈ విధంగా చిన్న రోలు ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. పప్పులన్నీ రోట్లో వేసేసిన తర్వాత ఈ విధంగా వచ్చేంత వరకు దంచుకోవాలి. మీకు పలుకులుగా అక్కడక్కడ కనిపించాలి అనుకుంటే ఈ విధంగా దంచుకోండి. లేదంటే సాఫ్ట్గా అయిపోవాలి మాకు అనుకుంటే ఇంకొద్దిగా దంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెత్తగా అయితే దంచేసాను. అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తున్నాయి చిన్న రోల్ అవ్వడం వల్ల. వేరుశనగకాయ పప్పులు అయితే దంచేసాను. నెక్స్ట్ అందులోకి బెల్లం వేసుకోవాలి. రాళ్ళు, ఇసుక ఏమి లేని బెల్లం అయితే వేసుకోండి. తినేటప్పుడు ఈ లడ్డూలు బాగుంటాయి. ఇసుక ఉన్నిందంటే తినేటప్పుడు పంట కింద పడితే కరకర అంటూ ఉంటుంది, తినలేము కూడా. మనం బెల్లం అనేది ఒక చిన్న ముక్క నోట్లో వేసుకొని తిని చూసామంటే తెలిసిపోతుంది రాళ్ళు, ఇసుక ఉన్నాయో లేదనేసి. ఎందుకంటే కరిగించి ఇందులో వేసుకోలేము, డైరెక్ట్గా బెల్లం అనేది వేసుకొని దంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇసుక, రాళ్ళు లేని బెల్లం తెచ్చుకొని స్వీట్కి సరిపడా వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఈ విధంగా అయితే మెత్తగా దంచేసాను. ఇందులో ఫ్లేవర్ కోసము నెయ్యి కానీ ఇలాచీ కానీ వాడకూడదు. స్వీట్లోకి అస్సలు సెట్ అవ్వదు. అంతే అండి, దంచేసాను. ఇక్కడైతే రెడీ అయిపోయింది. కేవలం 2 పదార్థాలు ఉంటే చాలు ఈ విధంగా హెల్దీ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు 90sలో మా అక్క వాళ్ళు తయారు చేసి పెట్టేవాళ్ళు. తర్వాత నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. చాలా బాగుంటాయి. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. మీకు కంపల్సరీగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇలాంటి హెల్దీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి. మీకు నచ్చిన రెసిపీ ఇంట్లో తయారు చేసుకొని తినండి. ఈ వీడియోలో నేను చూపించిన స్వీట్ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. బాయ్.